గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా టీవీ5 ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మనందరం చిన్నప్పుడు నేర్చుకున్నాం, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైత్ శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ గురువులోనే ఉన్నారు. సో అటువంటి గురువే దైవం, అటువంటి గురువుకి నమస్కరిస్తున్నాను. సో చాలామంది మనకు విద్యాభ్యాస సమయంలో ఉన్న గురువులే కాదు, జీవితంలో అనేక పాఠాలు నేర్పిన వాళ్ళు ఉంటారు. మన సహచరులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, తల్లిదండ్రులు ముఖ్యంగా అందరికంటే ముందుగా, అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఇలా అందరి దగ్గర నుంచి ఎంతో కొంత ప్రతినిత్యం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాం. వారందరూ మన గురువులతో సమానం. వారందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మన జీవితాలను సంపూర్ణం చేస్తున్నందుకు, మనకు అనునిత్యం గురువులుగా వ్యవహరిస్తున్నందుకు. సో మనకు సంబంధించి స్టాక్ మార్కెట్ మహాగురువు. సో స్టాక్ మార్కెట్ మనకు అనేక పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ప్రతిరోజు నేర్చుకుంటాం అనేక రకాలైన పాఠాలు. అవి జీవితం గురించిన సత్యాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో మన స్టాక్ మార్కెట్ ఫాలో అయితే చాలు తెలుస్తూ ఉంటుంది. సో అటువంటి స్టాక్ మార్కెట్ని గురువుగా భావించి, స్టాక్ మార్కెట్ని ఎప్పుడూ ఒక జూదశాలగా, క్యాసినోలాగా భావించవద్దు. ఇవాళ కొని రేపు అమ్మేస్తే డబ్బులు వస్తాయన్న ఒక ఉద్దేశంతో, లేకపోతే ఇది ఒక ఏటీఎం మిషన్ లాగా దీన్ని తీసుకోవద్దు దయచేసి. దీన్ని ఒక స్కూల్ లాగా, ఒక విశ్వవిద్యాలయం లాగా, ఒక ఏటీఎం బదులుగా WCM అనుకుందాం, వెల్త్ క్రియేషన్ మెషిన్. సో అటువంటి ఒక వెల్త్ క్రియేటింగ్ మెషిన్గా స్టాక్ మార్కెట్ని భావించి, దానికి ప్రతిరోజు నమస్కరిస్తూ, ఆ పాఠాలను నేర్చుకుంటూ మన మార్కెట్ ప్రయాణాన్ని కొనసాగిస్తే తప్పకుండా మిగతా అందరికంటే కూడా మనం మిన్నగా వెల్త్ క్రియేషన్ చేసుకోగలుగుతాం. ఇక్కడ పోటీ ఇతర వెల్త్ క్రియేటర్స్తో, మనకి మిగతా వారు ఎవరితోనూ కాదు. సో ఆ విధంగా అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అయితే 30 పాయింట్ల నష్టంతో, ఇంప్లాయిడ్ ఓపెనింగ్ 12 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఒకే ఒక్క స్టాక్ ఎన్విడియా ఒంటి చేత్తో మార్కెట్ని లేపిందని చెప్పాలి. ఎన్విడియా నాస్డాక్ ఆల్మోస్ట్ 1% పెరిగింది, మేజర్లీ బికాజ్ ఆఫ్ ఎన్విడియా, అండ్ ఓవరాల్ సెంటిమెంట్ కూడా దాంతో కొంత ఇంప్రూవ్ అయింది. ఎన్విడియా ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో మొదటిసారిగా $4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ను సాధించింది. $4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్. యాపిల్, మైక్రోసాఫ్ట్ వీటన్నిటిని అధిగమించి ముందుకు దూసుకుపోయింది. అండ్ ఎన్విడియా మనకు జస్ట్ ఒక 2023 అంటే సుమారుగా 2 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే ఎన్విడియా వాజ్ జస్ట్ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్. అంటే ఇంతలోనే ఎంతగా ఐ హ్యావ్ రిటన్ ఇట్ సమ్వేర్, ఆ పేపర్ కనపట్లేదు ఎనీవే. సో ఆ స్టాటిస్టిక్స్ అన్నీ నోట్ చేసుకున్నాను. సో 2023లో $1 ట్రిలియన్ ఉన్న మార్కెట్ క్యాప్ 4 టైమ్స్ అయింది. సో అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక నూతన టెక్నాలజీకి అవసరమైనటువంటి హార్డ్వేర్ తయారు చేసే కంపెనీ ఎంత వెల్త్ క్రియేట్ చేసి పెట్టింది. ఇప్పుడే మనం వెల్త్ క్రియేషన్ గురించి, గురువుల గురించి మాట్లాడుకున్నాం. ఇటువంటి కంపెనీలు కూడా మనకు గురువులే, మనకు మార్గదర్శకులే. సో ఎన్విడియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే లాస్ట్ 2 ఇయర్స్లో 4 టైమ్స్ వాళ్ళ సొమ్ము పెరిగింది. సో ఒకవేళ ఎన్విడియా కనుక ఏదైనా ఒక దేశం అయితే 4th లార్జెస్ట్ జీడిపి, మార్కెట్ క్యాప్ అంటే సరే కంట్రీస్కి మార్కెట్ క్యాప్ ఉన్నది కదా, జీడిపి 4th లార్జెస్ట్ జీడిపి ఉన్న కంట్రీగా ఉండేది. అంటే USA మనందరికీ తెలుసు, నెంబర్ 1 కంట్రీ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి, $29 ట్రిలియన్, $29+ ట్రిలియన్. చైనా $18.7 ట్రిలియన్, జర్మనీ 4.66. ఎన్విడియా ఇప్పుడు మనకంటే, మన ఇండియన్ జీడిపి కంటే ఒక అత్యధిక విలువ కలిగిన కంపెనీగా $4 ట్రిలియన్ చేరింది. ఇండియన్ మార్కెట్ క్యాప్ ఆర్ జీడిపి యాజ్ ఆఫ్ నౌ ఈజ్ కౌంటెడ్ యాజ్ $3.91 ట్రిలియన్ కాబట్టి. సో ఒక కంట్రీ జీడిపి, అది కూడా 4వ అతిపెద్ద దేశంగా భావిస్తున్న ఇండియా వంటి కంట్రీ జీడిపి కంటే విలువైన కంపెనీగా ఎన్విడియా ఆవిర్భవించడం, ఇది స్టాక్ మార్కెట్ క్రియేట్ చేసినటువంటి విలువ. అందుకని చాలామంది స్టాక్ మార్కెట్ దూరంగా ఉండే వాళ్ళని చూస్తే నాకు జాలి వేస్తూ ఉంటుంది, సానుభూతి కలుగుతుంది. అయ్యో వీళ్ళు ఇందులోకి, ఈ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్లో వీళ్ళు పాల్గొనలేకపోతున్నారే,
ఎంత దురదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడో అటు పరుగులు తీసి ఇటు పరుగులు తీసి రియల్ ఎస్టేట్ అని మరొకటని గందరగోళంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఎంత చక్కగా హాయిగా కూర్చొని ఒక ట్రెండ్ని నమ్ముకుంటే బాగుపడతాం ఇక్కడ, అంతే, వేరే ఇంకేమీ చేయనవసరం లేదు. బుల్ ట్రెండ్ ఆర్ బేర్ ట్రెండ్. సో అటువంటి ఒక చక్కటి పాఠాన్ని మనకు ఎన్విడియా కూడా నేర్పింది ఈ గురు పూర్ణిమ సందర్భంగా. మరొక రికార్డ్ హై కనిపిస్తోంది ఎన్విడియాతో పాటు. బిట్ కాయిన్ $112,000కి చేరింది. బిట్ కాయిన్ ట్రేడింగ్ ఈ టారిఫ్ ప్రతిపాదనలన్నిటినీ పక్కన పడేసి బిట్ కాయిన్ ట్రేడర్స్ ఇప్పుడు $1,11,988 లాస్ట్ నైట్ మనం చూసాం బిట్ కాయిన్ ప్రైస్లో. సో ఇది కూడా మరొక రికార్డ్ హై. సో ఇలా మనకు నాస్డాక్ రికార్డ్ హై దగ్గర ఉంది. S&P 500 అండ్ డౌ జోన్స్ 1% దూరంలో ఉన్నాయి ఆల్ టైమ్ హై నుంచి. S&P 500 ఐ థింక్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హై. ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ నాకు కనిపిస్తుంది. డౌ జోన్స్ కొద్దిగా ఇంకా ఒక 1% దూరంలో ఉంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే కన్సాలిడేషన్ ఎంత నేరో రేంజ్లో కన్సాలిడేట్ అవుతున్నాయంటే మొన్న 8వ తేదీ, నిన్న 9వ తేదీ, 2 రోజులు కూడా 25,548 ఈజ్ నిఫ్టీస్ హై, 25,424 ఈజ్ నిఫ్టీస్ లో. నిన్న కూడా అంతే. ఈ 2 రోజులు ఒకటే హై ఒకటే లో. ఇటువంటి ఇంత నేరో రేంజ్ మనం ఎప్పుడు ఈ మధ్యకాలంలో గత కొద్ది సంవత్సరాలు ఎప్పుడు చూడలేదని చెప్పాలి. అంటే 25,350, 25,650 ఈ 300 పాయింట్ల నేరో రేంజ్లోనే మార్కెట్లు 8-9 సెషన్స్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎందుకు ఇంత కన్సాలిడేషన్ జరుగుతుందంటే ఈ టారిఫ్ వార్ అనే ఒక అన్సర్టెంటీ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, లేదు ఎర్నింగ్ సీజన్ ఏ విధంగా ఉంటుందో అనే ఒక చిన్న భయంగా అయి ఉండొచ్చు. అండ్ గ్లోబల్గా ఎటువంటి జియోపొలిటికల్కి యుద్ధాలు ఏమి జరగట్లేదు, అది కూడా ఒక క్యూగానే తీసుకుంటున్నట్టు ఉంది. సో ఈ మొత్తం మీద మార్కెట్స్ అయితే దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రిగ్గర్. TCS రిజల్ట్స్ వాళ్ళు వస్తాయి, అదేమన్నా ఒక నెక్స్ట్ ట్రిగ్గర్ కాగలదా చెప్పలేము. ఎందుకంటే నిన్న మిత్రుడు బుడాన్ అడిగాడు, ఏంటి TCS రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని. అసలు ఎవరు పట్టించుకుంటున్నారు ఇవాళ TCS రిజల్ట్ని అంత సీరియస్గా? లాస్ట్ క్వార్టర్ బాగా ఇచ్చింది, మంచి రిజల్ట్, కొంతవరకు మార్కెట్కి సపోర్ట్ చేయగలిగింది. కానీ ఈ 0.6%, 0.5% ఈ గ్రోత్ రేట్స్, వీటితో మార్కెట్కి అవసరమైనటువంటి ట్రిగ్గర్ లభించదు ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ చేస్తే తప్ప. సో అందువలన ఈ మిగతా ఎర్నింగ్స్ మీద దృష్టి సారిస్తాయి. ఎందుకంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్స్, లేదు వితిన్ ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఇంకా క్యాపిటల్ గూడ్స్ రంగంలోనో, మరొక ఇన్ఫ్రా రంగంలోనో, లేదు స్పెసిఫిక్ సెక్టర్స్లోనో ఎక్కడైనా ఒక మంచి ట్రిగ్గర్స్ లభిస్తేనే మార్కెట్ ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇవి మ్యాక్రో పిక్చర్. బట్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు, కాబట్టి కొంత వోల్టైలిటీ ఉంటుంది. ఎక్కువ 25,400 పుట్స్లో 25,500 కాల్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. అంటే అక్కడ కూడా చూడండి ఎంత నేరో. నార్మల్గా 200-300 పాయింట్స్ పైన కింద మనకు ఓపెన్ ఇంట్రెస్ట్లు క్రియేట్ అవుతాయి. కానీ 100 పాయింట్స్ పుట్ కాల్ ఆప్షన్స్ గ్యాప్లోనే ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఇక గ్లోబల్ క్యూస్ అయితే బ్రిక్స్ మీద విషయం వెళ్ళగొక్కుతున్నాడు బాబాయ్. బ్రెజిల్ ఇప్పుడు తాజాగా బ్రిక్స్లో మనందరికీ తెలుసు బి ఫస్ట్ అక్షరం, ఫస్ట్ లెటర్. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇవి బ్రిక్స్ కంట్రీస్ మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు బ్రెజిల్ మీద ఆయన గురి పెట్టాడు టారిఫ్ బాణాన్ని. 50% అట. నిన్న కాపర్ అన్నారు, ఇవాళ బ్రెజిల్ 50%. మరి మిగతా RICS మీద కూడా ఏమైనా పన్నులు వేస్తారా తెలియదు. ఆయన ఏ నిమిషంలో ఏం చేస్తాడో తెలియదు. నిన్నేమో బ్రిక్స్ మీద కేవలం ఒక 10% అడిషనల్ టారిఫ్ వేస్తా అన్నాడు. ఇప్పుడు బ్రెజిల్ మీద ఏకంగా 50% వేసేసారు. మొన్ననే బ్రిక్స్ మీటింగ్ కూడా అక్కడ జరిగింది. బహుశా అది కారణం ఉండొచ్చు, తెలీదు. సో మిగతా దేశాలు అంటే ఇప్పుడు హైయెస్ట్ కంట్రీ స్పెసిఫిక్ డ్యూటీ ఏ కంట్రీ మీద ఉందంటే బ్రెజిల్ మీద ఉంది 50%. మిగతావన్నీ కూడా 35, జపాన్ మీద 25 ఇలా ఉంది. సో ఇక మనకు సంబంధించి ఇంకా ఏమీ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మనం మరి డీల్ కుదుర్చుకోబోతున్నాం అన్న ఒక అంచనాతోనూ మరేంటో తెలియదు. కానీ ఇండియా మీద ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ ఇంకా టారిఫ్ బాణం అనేది గురి పెట్టలేదు డొనాల్డ్ ట్రంప్. సో లెట్స్ సీ, వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు నెగోషియేట్ ఏ డీల్ విత్ USA. ఇంకా సెక్టర్స్ వైజ్ అంటారా, ఇవాళ బహుశా NBFCs కొంత లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. ఇందాక మనం అనుకున్నాం మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రేడర్స్ ముఖ్యంగా అని. ట్రేడర్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కుటుంబరావు గారు అంటున్నారు వాల్యూమ్స్ బాగా తగ్గిపోతున్నాయి జైన్ స్ట్రీట్ పరిణామం కారణంగాని. ఓకే, వాల్యూమ్స్ ట్రేడింగ్ పరంగా తగ్గొచ్చు కాక, కానీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి.
పరుగులు తీస్తున్నాయి. నిన్న వచ్చింది డేటా 23,587 crores మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ 24% పెరిగాయి జూన్లో కంపేర్ టు మే మంత్. సో ఇది అండ్ ఎస్ఐపి ఫ్లోస్ రికార్డ్ హై 27,269 crores పెరిగాయి. సో ఇలా మనకు ఒక రిటైల్ మనీ అనేది మార్కెట్లోకి ప్రవహిస్తోంది. ఇది ఎప్పటిదాకా ప్రవహిస్తుందంటే పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ హ్యావ్ గాట్ నో అదర్ రెవెన్యూ అండి. యాజ్ ఆఫ్ నౌ మిగతా రెవెన్యూస్లో మార్గాలు మూసుకుపోతున్నాయి. ఎఫ్డీలో, రియల్ ఎస్టేట్లో ఎక్కడ చూసినా కూడా రిస్క్లు రివార్డులు చాలా హైగా కనిపిస్తున్నాయి. మనకు మార్కెట్లో మాత్రమే ఒక చక్కటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫ్లోస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మేబీ నెక్స్ట్ 2 yearsలో మనం పర్ మంత్ 50,000 crores ఎస్ఐపి మనీ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అటువంటి ఒక చక్కటి ట్రెండ్ అనేది మార్కెట్ సంబంధించి కనిపిస్తుంది. అండ్ ఇవాళ టీసీఎస్తో పాటు టాటా ఎల్ఎక్సీ, ఇరిడా ఈ రెండు కూడా రిజల్ట్స్ ప్రకటిస్తాయి. ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఎల్నిస్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, హ్యాపీ గురు పూర్ణిమ. ఏమిటి, ఏ విధంగా చూస్తున్నారు? ఇవాల్టి ట్రేడింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మార్నింగ్ అండి వసంత్ గారు. క్లియర్లీ మార్కెట్ ఎంత నేరో రేంజ్ గా ఉందంటే, మొన్న మాట్లాడింది మనం ఏదైతే ఉందో మార్నింగ్ రిమార్క్స్, నిన్న మాట్లాడింది ఉందో అది రిపీట్ చేసినా కూడా ఏమి చేంజెస్ ఉండవు అని చెప్పేసి అని అంటాను. లిటరలీ టెక్నికల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అదే విధంగా అంతే కదా. ఎందుకంటే ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ హెడ్లైన్స్ మార్కెట్ అంత నేరో బ్యాండ్ లో అంత ల్యాక్ క్లస్టర్ గా ఉందన్నమాట, క్లియర్ కట్ గా అనమాట. అయితే ఓన్లీ న్యూస్ నాయిస్ అనమాట. ఎక్స్పెక్టెడ్లీ ట్రంప్ గారు అనమాట, ఈస్ బికమింగ్ ది మేజర్ యాక్టర్ ఫర్ గ్లోబల్ న్యూస్ అని చెప్పేసి కూడా అన్నారు. ఏదైతే నిన్న ఆయన పర్సనల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, ఎక్స్ ప్రెసిడెంట్ బ్రెజిల్ బోల్సనారో ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, అందుకని మీ పైన 50% వేస్తున్నారంటే అక్కడ రేషనల్ ఏముంది అంటే, ఆయన ఏదైతే టారిఫ్స్ లివీ చేస్తున్నారో ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ కామర్స్ ఆర్ ఎకనామిక్ రేషనల్ అని చెప్పి క్లియర్లీ అర్థమైపోతుంది. ఆయన పర్సనల్ లైక్స్ డిస్లైక్స్ ని వీటిలో ఇంపోజ్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది, విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ వరల్డ్ ఎకానమీ. ఎట్ వన్ పాయింట్ అనమాట, ఇప్పుడు కాకపోయినా ఇవాళ అమెరికన్ మార్కెట్స్ ఫర్మ్ గా ఉండొచ్చు, నాస్డాక్ రికార్డ్ హై దగ్గర ఉండొచ్చు, డవ్ కూడా స్ట్రైకింగ్ డిస్టెన్స్ లో ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ ఇంప్లోడ్ అయ్యే సూచనలు అమెరికన్ ఎకానమీ కనిపిస్తుంది. ఆ ఇంప్లోజన్ అనమాట క్లియర్లీ ఆన్ రాడార్ ఉంది. కాబట్టి మనం కేర్ఫుల్ గా చూస్తూ ఉంటే రిస్క్ అవర్షన్ అనుకున్న ఏదైతే క్రిప్టో అసెట్స్ ఉన్నాయో వాటిల్లో ర్యాలీ ఎప్పుడైతే ట్రంప్ గారు గెలిచిన దగ్గర నుంచి మొదలైందో ఆ ర్యాలీ ఎంత కంటిన్యూ అవుతుందంటే మేబీ క్రిప్టో ఆల్టర్నేట్ కరెన్సీ కింద ఎమర్జ్ అవుతుందా. ఆల్రెడీ కాస్త రిస్కీ ప్లేయర్స్ అది ఆ కరెన్సీ లాగానే ఉంది. ఇప్పుడు ఇక బిట్ కాయిన్ ఇవన్నీ కూడా ఆ ఫర్మ్ ట్రెండ్ కానీ చూస్తూ ఉంటే మామూలు స్టాక్స్ లో కానీ డాలర్లో కానీ రిస్క్ అవర్షన్ వచ్చిన వాళ్ళు అనమాట అటు క్రిప్టో సైడ్ వెళ్ళినా కూడా సర్ప్రైజ్ కాకూడదు, విచ్ ఈస్ వెరీ డేంజరస్ అంటాను గ్లోబల్లీ. ఇట్స్ నాట్ ఏ టెస్టెడ్ ఎసెట్ క్లాస్. ఇప్పటికీ అది రిస్కీ, వెరీ వెరీ రిస్కీ ఎసెట్ క్లాస్ కిందే చూడాలి దాన్ని. ఇన్ఫాక్ట్ ఎసెట్ క్లాస్ అంటమే తప్పుకూడదు, బట్ చూడాలన్నమాట ఈ మూమెంట్స్ అన్ని కూడా యుఎస్సి ఏ విధంగా మిగతా మార్కెట్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది ఏంటనేది. అయితే మన దగ్గరకు వస్తే కొన్ని నెగిటివ్స్ కూడా యాక్చువల్గా రాడార్ పైన వచ్చినాయి. లైక్ మాన్సూన్ అనమాట, దాదాపు 33.5% డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ద కంట్రీ డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది. అర్లీ మాన్సూన్ వచ్చినా కూడా స్ప్రెడ్ అడపా బాగున్నా కూడా వెరీ ఎరాటిక్ గా ఉంటాం అనమాట. మాన్సూన్ కొంచెం కన్సర్న్ అని చెప్పేసి అనాలి. ఎందుకంటే సోయింగ్ అనమాట బాగా పెరిగింది. పెరిగిన తర్వాత ఇట్లా ఎరాటిక్ మాన్సూన్ ఉంటే కనుక రైతులకి నష్టాలు ఇచ్చే సూచనలు కూడా ఎక్కువ ఉంటాయి, అది అబ్జర్వ్ చేయాలి. కానీ లో ఫుడ్ ప్రైజెస్ ఉండటం వలన ఇన్ఫ్లేషన్ డేటా మాత్రం లోగా వస్తుంది. ఈ నెల కూడా అనమాట డేటా ఈస్ గోయింగ్ టు బి లో అని చెప్పేసి అని క్లియర్లీ తెలిసిపోతాం. అండ్ బ్యాంక్స్ అక్కడికి వస్తే గనక ఎవ్రీబడి ఈస్ ఫ్లష్ విత్ క్యాష్, కానీ ఎవ్వరూ అగ్రెసివ్ గా లోన్స్ పుష్కి వెళ్ళట్లా, క్రెడిట్ గ్రోత్ వైపు ఏం చేయట్లా. అది గవర్నమెంట్ మరి ఏ విధంగా ఇన్సెంటివైజ్ చేస్తుంది బ్యాంక్స్ ని, ఇటు ఎకానమీ పెరగాలి అంటే గనక గ్రోత్ రావాలి, అగ్రెసివ్ క్రెడిట్ కూడా పుష్ చేయాలి కదా అని చెప్పేసి అని మేబీ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అనమాట ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్యాంక్ చీఫ్స్ అని కూడా పిలిచి మాట్లాడతారు అని చెప్పేసి అని అంటున్నారు, చూడాలి. అయితే రిజల్ట్ సీజన్ వైజా ఇవాళ టీసీఎస్ అనమాట రిజల్ట్స్ వస్తాయి, కానీ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఎనీవే సబ్జూడ్ గా ఉంటుంది రిజల్ట్. ఎందుకంటే ఇది అమెరికన్ Q2 మన దగ్గరకు వచ్చేసేపాటికి Q1 అనమాట.
కాబట్టి యూజువల్లీ ఇట్స్ ఏ ల్యాక్ లస్టర్ మంత్. అక్కడైనా సరే డీల్స్ అనేవి ఫ్రెష్ గా ఉండవు కాబట్టి నేను అనుకుంటాం ఓన్లీ థింగ్ ఈ టర్మాయిల్లో, ఈ టారిఫ్ టర్మాయిల్లో, ఈ చేంజెస్ లో అక్కడ కంపెనీస్ ఆర్డర్ బుక్స్ ఏమన్నా డిలే అయినాయా, ఈ కమెంటరీ అనేది మాత్రం కేర్ఫుల్ గా వినాల్సి వస్తుంది. అది కేర్ఫుల్ గా చూడమంటాను. మన దగ్గర ఐపీఓ మార్కెట్ వైబ్రెంట్ అవుతుంది. మోర్ అండ్ మోర్ ఎంఎన్సీస్ ప్లస్ సబ్సిడరీస్ లిస్టింగ్ కి ఫైల్ చేస్తున్నాయి అనమాట ఇటు ఐపీఓకి. కాబట్టి ఐపీఓ మార్కెట్ కి ఎక్కువ అట్రాక్షన్ అయ్యేటట్టుంది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా అనమాట. ఇటు సెకండరీ మార్కెట్ ఇట్లా ల్యాక్ క్లస్టర్ గా ఉంటే అందరూ దాంట్లోనే ప్లే చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే క్లియర్లీ ఎస్ఐపి ఫ్లోస్ రికార్డ్ ఇన్ఫ్లోస్ వచ్చినాయి ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ అనమాట. వీక్ ఫ్లోస్ తర్వాత 27,269 crores రికార్డ్ ఫ్లోస్ అనమాట గత నెల రావటం చూసాం. సేమ్ థింగ్ మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ కూడా అనమాట దాదాపు 24% పెరిగి దాదాపు 23,587 crores వచ్చింది. ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఇన్ఫ్లోస్ అనమాట. వేరే అసెట్ క్లాస్ ఏది కూడా అంత పెర్ఫార్మింగ్ లేదు కాబట్టి మన దగ్గర న్యూ జనరేషన్ కి స్టాక్స్ బికమ్ ది న్యూ అసెట్ క్లాస్ కాబట్టి అందరూ అనమాట ఇటు స్టాక్స్ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని న్యూస్ ఫ్లోస్ ఎట్లా ప్లే చేస్తాయి అంటానికి కొత్తగా ఇప్పుడు వేదాంత పైన ఇదివరకు హిండెన్బర్గ్ రిపోర్ట్స్ ఎట్లయితే గనక వచ్చినప్పుడు ఇండియన్ స్టాక్స్ కొన్ని షేక్ అయ్యాయో, లేక అదాని గ్రూప్ కానీ అంతకుముందు వేరే కంపెనీస్ కానీ, ఇప్పుడు వైస్రాయ్ అనే షార్ట్ సెల్లర్ కొత్తగా తయారయ్యాడు. ఆయన వేదాంత పైన ఇచ్చిన రిపోర్ట్ తోటి వేదాంత అండ్ హిందుస్థాన్ జింక్ ఎట్లా పడినాయో కూడా మనం చూసాం. వెదర్ ఇట్ విల్ బి షార్ట్ లివ్డ్ ఆర్ కంపెనీ నుంచి మోర్ క్లారిఫికేషన్ వస్తుందా అనేది కూడా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే వేదాంత అవునన్నా కాదన్నా చాలా సార్లు కాంట్రవర్సీస్ లో ఇరుక్కున్న కంపెనీ కూడా అన్నమాట ఆ గ్రూప్. కాబట్టి దీనిపైన క్లారిటీ కూడా ఇంపార్టెంట్ టు సస్టైన్ దేర్ మార్కెట్ క్యాప్. అండ్ ఏదైతే కనుక ఒక డీమర్జర్ ఎక్సర్సైజ్ అన్నారో కంపెనీది యాజ్ ఆఫ్ నో టెంపరీ పోస్ట్ పోన్ అయింది. అది పర్మనెంట్ గా పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే తిరిగి రీవిజిట్ చేస్తారనేది కూడా చూడాలి. వేరే ఇండివిజువల్ కంపెనీస్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ చూసాం టోటల్లీ కంట్రోల్లో తీసుకుంది ఎంజీ మోటార్స్ ఇప్పుడు లిటరల్లీ అనమాట. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ఈవీ ప్లేయర్ కిందే చూడాలి మనం దాన్ని. కాబట్టి ఇగ్నోర్ చేయలేం. ఆ ఫీడ్బ్యాక్ నేను అనుకోవటం జేఎస్డబ్ల్యూ స్టీల్ పైన ఉండొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ద హోల్డింగ్ కంపెనీ కాబట్టి. నేను అనుకోవటం జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇప్పుడు ఉండటం కూడా స్ట్రైకింగ్ డిస్టెన్స్ ఆఫ్ 52 వీక్ హైలో ఉంది. 1072 హై, స్టాక్ అరౌండ్ 1044 అట్లా ఉంది. ఎనీ టైం క్రాస్ అయ్యి అరౌండ్ 1150, 1200 అయినా కూడా ఈ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ సర్ప్రైజ్ కాకూడదు అనమాట. ఓవరాల్ గా మనం చూస్తూ ఉంటే మాత్రం మిగతా జనరల్ యాక్టివిటీ మాత్రం పెద్దగా లేదు. అండ్ కాల్ ఆప్షన్స్ వీటిలో కూడా రెపిటేటివ్ గా అనమాట. అదే 26,000 దగ్గర హ్యూజ్ కాల్ ఆప్షన్స్ పైలప్ అయి ఉన్నాయి. అదే 25,500 దగ్గరే స్లోగా పుట్స్ డెవలప్ అవుతున్నాయి. 25,000 దగ్గర ఎక్కువ పుట్స్ ఉన్నాయి, అది కూడా అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి 25,500 ఇప్పటికీ కూడా ఇన్ఫ్లెక్షన్ లెవెల్ అవుతుంది. దాని కింద ట్రేడ్ అయితే వీక్నెస్, దానిపైన ట్రేడ్ అయితే కాస్త స్టెబిలిటీ అనేది అర్థం చేసుకోవాలి. పుట్ కాల్ రేషియోనా షార్ప్ గా తగ్గింది నిన్న. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. నిన్న ఒక్కరోజు అనమాట, మొన్న ఒక్కరోజు పెరిగి 1.09 అట్లా వెళ్ళి కూడా నిన్న ఒకేసారి 0.89కి వచ్చింది. అంటే కొంచెం భయపడుతున్నారు ఇక్కడ. మరీ టూ మెనీ డేస్ అనమాట నారో రేంజ్ లో ఉంది కాబట్టి బ్రేక్అవుట్ వస్తే షార్ప్ గా ఉండొచ్చు బోత్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ అని చెప్పేసి అని కాస్త యాక్టివిటీ తగ్గటంతో అంత పీసీఆర్ అనమాట 0.89కి తగ్గింది. అయితే బిగ్ కన్సోలేషన్ ఏంటంటే మాత్రం విక్స్ అనమాట. విక్స్ 13 నెలల కనిష్ట స్థాయికి వచ్చింది. ఇన్ఫాక్ట్ అనమాట బిలో 12 కూడా వెళ్ళిపోయింది నిన్న 11.94. అంటే భయం అయితే ఉంటల్లా ఇంత నారో బ్యాండ్ పైన. ఏదో పీసీఆర్ ని చూసి మనం వీక్ అయింది అనుకున్నా కూడా విక్స్ ఇస్ ద మెయిన్ ఫియర్ ఇండికేటర్ కాబట్టి అనమాట కాస్త కంప్లసెన్సీ ఉంది మార్కెట్ లో. మరి ఈ కంప్లసెన్సీ వారంటెడా కాదా అనేది మాత్రం నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ డెవలప్మెంట్ మాత్రం క్లియర్లీ తెలుస్తుంది. సరే, ట్రంప్ గారు రోజుకు ఒక లిస్ట్ వదులుతున్నారు, మరి ఇండియా పైన ఎప్పుడు లిస్ట్ ఇస్తారనేది చూడాలి. ఎనీ డే సర్ప్రైజ్ గా రావచ్చు. వచ్చినప్పుడే ఈ డైరెక్షన్ కూడా బ్రేక్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. టెక్నికలీ స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయి అంటే మాత్రం కేఫిన్ టెక్, కేన్స్, లారస్. ఇన్ఫాక్ట్ చాలా మంది అనుకున్నారు ఫార్మా పైన ట్రంప్ గారు అనౌన్స్ చేసిన టారిఫ్స్ కానీ 1 year తర్వాత ఇట్లా ఉంటాయి అనుకుంటే ఫార్మా స్టాక్స్ కొద్దిగా వీక్ అవుతాయి అని. కానీ ఎక్కడ సిగ్నిఫికెన్స్ వీక్నెస్ కనపడలేదు. లారస్ నవ్ ఇట్ ఈస్ క్లోజర్ టు 800 కూడా 795 దగ్గర. స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి కూడా, పీపీఎల్ ఫార్మాలో కూడా పెరిగినాయి.
బయోకాన్లో కూడా పెరిగినాయి, అది చూడమంటాను. స్పెక్యులేటివ్ షార్ట్స్ ఎక్స్పెక్టెడ్లీ కాపర్ పైన్ డ్యూటీస్ వలన హిందుస్థాన్ కాపర్ పైన్ పెరిగింది. స్పెక్యులేటివ్ షార్ట్స్ పెరిగినాయి. గెయిల్, యూనియన్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ కూడా కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి, అది చూడాలన్నమాట. డెలివరీ ఎక్కువగా ఎక్కడ ఉందంటే ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, దాల్మియా భారత్. సిమెంట్ స్టాక్స్ లో మైల్డ్ గా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అది కేర్ఫుల్ గా చూడమంట. అండ్ ఐడిబిఐ బ్యాంక్ కూడా అనమాట అక్టోబర్ లోపల డిస్ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ అంది కాబట్టి ఆల్ స్మాలర్ బ్యాంక్స్ లైక్ యూకో కానీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ, ఇవన్నీ కూడా షార్ప్ ర్యాలీ ఎనీ టైం అనమాట ట్రిజర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2-3 సార్లు బిలో 32 వచ్చి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ జంప్ అవుతుంది కాబట్టి యూకో బ్యాంక్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా 35 to 37 వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం లార్జ్ పొజిషన్స్ ఇప్పటికీ కూడా అడ్వైజబుల్ కాదు అన్లెస్ ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత కానీ. బ్యాన్ లిస్ట్ లో హిందుస్థాన్ కాపర్ లో కొత్త షార్ట్స్ పట్టడం వలన సెకండ్ స్టాక్ టు యాడ్ ఇన్ బ్యాన్ లిస్ట్ అనమాట. ఆర్బిఎల్ బ్యాంక్ తో పాటు హిందుస్థాన్ కాపర్ ఉందంతే. ఓవరాల్ మార్కెట్ మాత్రం స్టిల్ ఇట్ ఈస్ ఏ బై ఆన్ డిప్స్ మార్కెట్, బట్ ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్, స్టాక్ స్పెసిఫిక్, సెక్టర్ స్పెసిఫిక్ ఉండాలని కాషన్ చేస్తాం. ఓకే. నా కుటుంబరావు గారు, లారస్ ల్యాబ్స్ నిన్న ఇంత ఫార్మా టారిఫ్స్ గొడవ ఉన్నప్పుడు కూడా పెరిగిందని అన్నారు. ఎగ్జాక్ట్లీ లారస్ ల్యాబ్స్ 800 రూపీస్ దగ్గరగా వచ్చేసింది. బట్ మార్కెటేనండి, ఇందాక అన్నారు కదా మనం మహాగురువు మార్కెట్. మిగతా గురువులు కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు, బాలా గారు, గతంలో ఇంకా చాలామంది ఉన్నారు, నాకైతే వీళ్ళందరూ గురువులు. సో ఫార్మా స్టాక్స్ ఎందుకు లారస్ ల్యాబ్స్ పెరిగింది, మిగతా స్టాక్స్ అంతగా పెరగకపోయినా కూడా అని చూస్తే, లారస్ హ్యాస్ గాట్ లోయెస్ట్ ఎక్స్పోజర్ అమాంగ్ ది బిగ్ ఫార్మా కంపెనీస్ ఆర్ మీడియం సైజ్డ్ ఫార్మా కంపెనీస్. 17% యూఎస్ ఎక్స్పోజర్ ఫర్ లారస్. ఈవెన్ పీపీఎల్ ఫార్మా కూడా అంతే. అందుకనే ఈ స్టాక్స్లో మనకు అంటే మార్కెట్ చెప్తుంది మనకు ఈ విధంగా చూడండి అని. సో అది మనం దాన్ని గమనించగలిగితే చాలు, ఇంకేమి మనం పెద్దగా విపరీతమైన కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఐపీఓ మార్కెట్ గురించి కూడా ఇందాక కుటుంబరావు మాట అన్నారు. ఐపీఓ మార్కెట్కి యాక్షన్ షిఫ్ట్ అయింది సెకండరీ మార్కెట్ నుంచి అని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటికీ ఒక $6 billion వర్త్ ఆఫ్ ఐపీఓస్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ ఎస్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ $1.5 billion అయిపోయాయి. అండ్ ఇంకొక $18 billion వర్త్ ఐపీఓస్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2025లో రాబోతున్నాయి. సో పెద్ద పెద్ద ఐపీఓస్ వస్తాయి. వీటన్నిటిలోనూ ఇప్పుడు చూసాం ఐపీఓ మార్కెట్లో ఆ మధ్య కొంత నిరాశ కలిగింది, కానీ జూన్ సెకండ్ హాఫ్ నుంచి ఐపీఓ మార్కెట్లో కూడా మంచి లాభాలు మొదలయ్యాయి. ఉదాహరణకి ప్రోస్టామ్ ఇన్ఫోసిస్టమ్స్ నేను అప్పర్ సర్క్యూట్ టచ్ చేయడం చూసాం. ఈ కంపెనీ రీసెంట్ ఐపీఓ ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్ ఎప్పుడో లిస్ట్ అయింది. ఫస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ దీన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు, హర్యానాలో ఇన్స్టాల్ చేస్తున్నట్లుగా. ఐపీఓ ప్రైస్ నుంచి 88% లాభం వచ్చింది. సిమిలర్లీ ఇతర ఇంకా సంభవ్ స్టీల్ ఐపీఓ ప్రైస్ కంటే ఇప్పటికి 12%, స్కోడా ట్యూబ్స్ ఐపీఓ ప్రైస్ కంటే పైన 6% లాభంతో ట్రేడ్ అవుతుంది. అలాగే మంచి లిస్టింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. క్రిజాక్ నిన్న లిస్ట్ అయింది, డెబ్యూలోనే 10% పైన ఓపెన్ అయింది, తర్వాత 15% ప్రీమియం ఈ టైంలో మనకు కనిపిస్తోంది ఐపీఓ ప్రైస్తో కంపేర్ చేస్తే. సో జేఎం ఫైనాన్షియల్ చెప్తోంది నెక్స్ట్ 10 yearsలో ఇండియన్ మార్కెట్ క్యాప్, ఇండియన్ కంపెనీస్ మార్కెట్ క్యాప్ $2 to 3 trillion పెరగబోతోంది, జస్ట్ బికాస్ ఆఫ్ ది కమింగ్ ఐపీఓస్, నెక్స్ట్ రాబోయే ఐపీఓస్ కారణంగా. సో ఎక్సైటింగ్ టైమ్స్ ఫర్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్. లెట్స్ ఆల్ ప్లే మైన్యూట్ రోల్ బై ఇన్వెస్టింగ్ ఇన్ ది మార్కెట్స్ అంతే. ఇందాక ఐపీఓస్ గురించి మాట్లాడుకున్నాం. రాబోయే ఐపీఓస్లో ఇంట్రెస్టింగ్ ఐపీఓస్ కొన్ని ఉన్నాయి. టాటా క్యాపిటల్ $2 billion ఐపీఓ ఇది. అలాగే ఎన్ఎస్డిఎల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా పెద్ద ఐపీఓస్ రాబోతున్నాయి. $1 billion ప్లస్ ఐపీఓస్ బహుశా. అండ్ ఇప్పుడు ఈ వైవిధ్యం కూడా చూడండి. ఫైనాన్షియల్ సర్వీసెస్ టాటా క్యాపిటల్, కన్జ్యూమర్ గూడ్స్ ఎల్జీ ఎలక్ట్రిక్, అలాగే క్యాపిటల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇటు ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. మార్కెట్లో ఎంత మెచ్యూరిటీ వచ్చిందో చూడండి, ఓవరాల్గా మన డెప్త్ ఎంతగా పెరుగుతుందో చూడండి. అప్పట్లో ఐటీ సాఫ్ట్వేర్ టక ఒక 50 ఐపీఓలు వచ్చేసేవి. గ్రానైట్, గోపీకృష్ణ గ్రానైట్, ఇంకో గ్రానైట్, ఆ గ్రానైట్, రవిలీలా గ్రానైట్ ఇలా వచ్చేవి.
ఆక్వాకల్చర్, సువర్ణ ఆక్వా, ఇంకేవో పేర్లు అసలు ఇప్పుడు గుర్తు కూడా లేవు. ఇలాంటి కంపెనీస్ అన్నీ వరుసగా 15-20 వచ్చేసి ఇన్వెస్టర్లను ముంచేసేవి. ఒకటో రెండో నిలబడేవి, మిగతా అన్నీ పోయే ర్యాంక్ ఆక్వా ఇలాంటి కంపెనీలు. ఇప్పుడు అలా లేదు, ఒక వైవిధ్యభరితంగా వస్తున్నాయి. ఒక గొర్రెల్ని అంటే ఇన్వెస్టర్లను గొర్రెలుగా భావించనిటువంటి ఐపీఓస్ వస్తున్నాయి. అది మంచి పరిణామం. క్రాంతి గారు, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఏమిటి, ఎవరు మీరు జీవితంలో ఎక్కువగా ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ గురు అనుకునేది ఎవరు? వసంత్ గారు, మీకు మరియు TV5 వ్యూవర్స్ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు వసంత్ గారు. మార్కెట్ పెద్ద గురువు వసంత్ గారు. బికాజ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే విలక్షణమైనటువంటి పాఠాలని నేర్పుతూ ఉంటుంది. మార్కెట్ ఈజ్ ద పెద్ద గురువు. కానీ ఏంటంటే మనం కలిసే ప్రతి ఒక్కళ్ళు, నేను గురువు గారు కుటుంబరావు గారిని అందరూ కుటుంబరావు గారు అంటారు, నేను గురువు గారు అంట ప్రతిరోజు ఆయన్ని. సో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, చిన్నది కానీ పెద్దది కానీ లైఫ్ స్టైల్. కానీ ఏంటంటే నా థింకింగ్ను మనందరికీ మీకే కాదు, నాకు కూడా గురువు గారు కుటుంబరావు గారు. ఈవెన్ మీరు, రామకృష్ణ గారు, ఇంకా ఎంతోమంది మన ప్లాట్ఫామ్లో ఇంతకుముందు ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి నేను ఎన్నో కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మామూలుగా చెప్పాలంటే నా థాట్ ప్రాసెస్ని స్టాక్ మార్కెట్ వైపు డిఫరెంట్గా థింక్ చేయటాన్ని నేర్పించిన గురువు చూస్తే వసంత్ గారు డాక్టర్ మార్క్ ఫాబర్ అని ఉంటాడు. హీఈస్ రైట్ నౌ 80 years అనమాట. స్విస్ బోర్న్ బట్ సెటిల్డ్ ఇన్ థాయిలాండ్. ఆయన రాసే బుక్ ఒకటి ఎవ్రీ మంత్ గ్లూమ్ బూమ్ అండ్ డూమ్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ రాస్తాడు వసంత్ గారు. ఇట్స్ లైక్ బైబుల్ ఫర్ ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. సో ఆయన్ని నా గురువుగా ఆయన గురువుగా చూస్తాను. ఆయన రాసిన బుక్స్ కూడా 2-3 బుక్స్ కానీ ఏంటంటే ఫెంటాస్టిక్ బుక్స్ అనమాట. థింకింగ్ని, థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసే బుక్స్ వసంత్ గారు. ఒక కంట్రేరియన్ ఇన్వెస్టర్, నెక్స్ట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం వివాదాస్పదమైనటువంటి కామెంటరేటర్ కూడా, మార్కెట్ కామెంటరేటర్. వివాదం లేకపోతే మజా రాదు, అసలు మసాలా ఉండదు. నేను అప్పుడప్పుడు కుటుంబరావు గారితో సరదాగా ఏదో ఒకటి ఒక వివాదంలో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆయన కొంచెం బ్యాలెన్స్గా ఉంటారనుకోండి, అంతగా లొంగరు మనకి. కానీ దానికి కారణం ఏంటంటే ప్రోగ్రామ్ కొంచెం అలా చిన్న మజా వస్తుంది, మసాలా ఉండాలి, బ్లాండ్గా ఉంటుంది లేకపోతే. సో డాక్టర్ మార్క్ ఫాబర్ ఆయన్ని గురువు కింద ట్రీట్ చేస్తాను వసంత్ గారు. గుడ్. అలా అందరికీ కుటుంబరావు మీ ఫేవరెట్ గురువు. సరే, మార్కెట్ అందరికీ గురువు అనుకోండి. ఎవరు ఇప్పుడు మన క్రాంతి గారు మార్క్ ఫాబర్ అన్నారు. నాకు ఇండివిజువల్ గా అయితే ఎవరిని నేను గురువు కింద చూడండి, బట్ బుక్స్ అనమాట ఏదైతే కనుక కదా మనకి ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు కదా. లేదు 3-4 బుక్స్ టోటల్ నా థింకింగ్ ని షేప్ చేసినాయి అని చెప్పేసి అని అయితే అంటాను నేను. ఎందుకంటే మార్టిన్ ప్రింగ్ అని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెక్నికల్ అనలిస్ట్ అవునండి, జనరల్ మార్కెట్ బిహేవియర్ సైకాలజీ పైన చేసింది ఆయన బుక్స్ అనమాట. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ అనమాట. ఎక్కువగా బిహేవియరల్ థింకింగ్ ఇన్ మార్కెట్స్ నాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందంటే ఆయన మూలాన. ఆ తర్వాత అవునన్నా కాదన్నా నసీం తాలేబ్ బుక్స్ అనమాట. నసీం తాలేబ్ ఏదైతే కనుక ఆయన వలన మనం బ్లాక్ స్వాన్ ఈవెంట్ అని ఇవన్నీ కూడా ఇటు ఎకానమీలో అనమాట ఒక అందరూ అండర్స్టాండింగ్ తెచ్చుకున్నారు. దోస్ టూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఎ లాట్ ఇన్ మై థింక్ ప్రాసెస్ ఆన్ స్టాక్ మార్కెట్. ఓకే, రామకృష్ణ గారు ఏంటి మీకు కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది ఇవాళ ఎందుకు ఇంతగా మనం గురువుల గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. దిస్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్లాట్ఫామ్, దిస్ ఈజ్ ఎన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఇదేదో టిప్స్ ఇచ్చేందుకో లేకపోతే బై సెల్ హోల్డ్ చెప్పేందుకు మాత్రమే ఉద్దేశించింది కాదు కాబట్టి మాట్లాడుతున్నాను. సో ఎవరండి మీ ఫేవరెట్ ఆర్ నేను బాగా ఎక్కువగా నేర్చుకున్న గురువు ఎవరు మీకు? అంటే పర్సనల్గా అలాగే ఆధ్యాత్మికంగా అయితే ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు అని ఉన్నారండి. ఇప్పుడు ఎల్లంరాజు శ్రీనివాసరావు. ఓకే అండి. స్పిరిచువల్గా అంతేనా? స్పిరిచువల్. ఓకే. స్పిరిచువల్ అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది. ఓకే. ఉపనిషత్తుల గురించి కానీ వేదాల గురించి కానీ అది గ్రేట్ లెర్నింగ్ అండి ఆయన దగ్గర నుంచి. ఆయన నేను గురువుగా భావిస్తాను. ఇంకా మార్కెట్ లో అయితే చాలా మంది ఉన్నారు అంటే వారన్ బఫెట్ గారి దగ్గర నుంచి మనకి మార్క్ మినరోని ఆయన తలుచుకోకపోతే వారన్ బఫెట్ గారిని తలుచుకోకపోతే మార్కెట్లో అసలు మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో.
కరెక్ట్. సో అంటే వారెన్ బఫెట్ మనకి మార్కెట్స్ గురించే కాకుండా లైఫ్ గురించి కూడా బాగా చెప్తారు. ఈవెన్ ఆయన పార్ట్నర్ ఆయన- చార్లీ మంగర్ గారు కూడా ఆయన చాలా మంది ఇద్దరిని life 50-50 గురించి గానే బాగా చూడాలి. explain- Yeah. అది వాళ్ళు అంటే అన్ని సంవత్సరాల అనుభవాన్ని మనకి చూపించడం, చెప్పడం, అంటే సింపుల్ గా కామిక్ వే లో చెప్పడం అదంతా కూడా చాలా బాగుంటది. ముఖ్యంగా మన చార్లీ మంగర్ గారి ఆ స్టైల్ భలే ఉంటుంది. అది ఆయన చెప్పే విధానం, ఆ పంచులు, ఆయన విసిరే పంచులు కానీ అవన్నీ మనతో రిలేట్ అయ్యే విధంగా ఉంటాయి అవి. ఓకే, సో ఏంటి మార్కెట్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ పరంగా డే, ఎక్స్పైరీ డే కాబట్టి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏవైనా రికమెండేషన్స్ ఇస్తారా ఇంట్రాడే కోసం? ఇంట్రాడే కోసం మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇద్దామండి. ప్రస్తుతం మార్కెట్ రివ్యూ కనుక చూసినట్లయితే మార్కెట్స్ అందరికీ తెలిసిందే, చాలా గత 4-5 సెషన్స్ నుంచి టోటల్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. మెయిన్ గా ఒక సెన్సెక్స్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుందండి. సో ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటే ఏ డైరెక్షన్ లో అయినా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక స్టెప్ తీసుకోవచ్చు, అంటే బయటికి ఆ సిమెట్రికల్ ట్రయాంగిల్ నుంచి బయటికి రావచ్చు. మేబీ రీసెంట్ హైస్ క్రాస్ చేయొచ్చు, లేదా షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ ఇంకొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేం. సో మొత్తం మీద ఈ ట్రయాంగిల్ నుంచి బయటపడే అవకాశం ఇవాళ రేపట్లో ఉందండి. సో మార్కెట్ డైరెక్షన్ అనేది తీసుకుంటుంది ఈ రోజు కానీ రేపు కానీ. సో మొత్తం మీద ఇండికేటర్స్ అయితే ఇంకా పాజిటివ్ గానే ఉన్నాయండి, అన్ని కూడా కన్సల్టేషన్ కాబట్టి ఏవి డిస్టర్బ్ కాలేదు. అట్లాగే బాలింజర్ బ్యాండ్ అయితే కొంచెం ఎక్స్పాండ్ అయింది, అంటే నిఫ్టీలో పర్టికులర్ గా ఎక్స్పాండ్ అవడం వల్ల వాలటిలిటీ పెరుగుతుంది అనేది అంశం తెర మీదకి వస్తూ ఉంది. అట్లాగే ఆర్ఎస్ఐ ఇవన్నీ కూడా కొంచెం క్రాస్ రోడ్స్ లో ఉన్నాయి, అంటే 60 దగ్గర ఉన్నాయి. నెగిటివ్ క్రాస్ ఓవర్ అవుతుందా, లేకపోతే అక్కడ నుంచి పైకి వెళ్ళి 70 దగ్గరికి వెళ్ళి ఓవర్ బాట్ కండిషన్కి వెళ్తుందా, ఇట్లాంటివి క్వశ్చన్ మార్క్స్ క్లియర్ అయిపోతాయి. అంటే నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ లో ఎక్కువ రోజులు ఉండదండి. మేబీ ఈ పాజ్ అనేది జేన్ స్ట్రీట్ వల్ల వచ్చిందేమో అనిపిస్తుంది ఇండెక్స్ల్లో. అంటే పెద్ద ప్లేయర్ బయటకు వెళ్ళిపోవడంతో మిగతా ప్లేయర్స్ కూడా కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేస్తున్నారని అర్థమవుతుంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డోజీ ఫార్మేషన్ అనేది నిన్న చూసాము. సో మొత్తం నిన్న డే అంతా కూడా ప్రీవియస్ డే లోనే ట్రేడ్ అయింది, అంటే ప్రీవియస్ డే రేంజ్ ని బయటికి రాలేకపోయింది. వెరీ స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్, ఒక -43 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో నష్టాలు వచ్చాయి. ఓవరాల్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ లో ఈ మధ్య కాలంలో చాలా చిన్న రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫండ్ ఫ్లోస్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ఫ్లో లేదు, అంతా కూడా ఈ కన్సల్టేషన్ వల్ల మీకు అడ్వాన్స్ డిక్లైన్స్ చూసినా సమానంగా ఉంటున్నాయి. ఎఫ్ఐడిఐ బయింగ్స్ చూసినా కానీ చాలా నామినల్ గా కనిపిస్తున్నాయండి. సో ఒక డైరెక్షన్ లెస్ మార్కెట్, రేంజ్ బౌండ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. సో సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్ గా మనకి సపోర్ట్ వచ్చేటప్పటికి సేమ్ సపోర్ట్ 25,200, రెసిస్టెన్స్ వచ్చేటప్పుడు 25,700. సో ఇది డెసిసివ్ గా బ్రేక్ అయితేనే ఆ పర్టికులర్ డైరెక్షన్ లో మార్కెట్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 25,500 కాలు పుట్టు హైయెస్ట్ రేటింగ్ మనకు కనిపిస్తూ ఉంది నిఫ్టీలో. సో కొంత ఇది ఈ రోజున కన్సాలిడేషన్ కంటే ఒక కొంచెం మైల్డ్ వాలటిలిటీ కూడా ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే అది మంత్లీ కాబట్టి కొంచెం దూరంగా ఉన్నాయి. 57,200 కాల్ హైయెస్ట్ రేటింగ్ ఉండడంతో అది కొంచెం రెసిస్టెన్స్ గా మనం చూడొచ్చు. అట్లాగే 56,000 పుట్ ఉంది రేటింగ్, అది సపోర్ట్ గా చూడొచ్చు. ఓకే, ఈరోజు స్మార్ట్ వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ ఈ ఐపీఓ మనకు ఓపెన్ అవుతుంది. సుమారుగా 583 కోట్ల రూపాయల ఇష్యూ ఇది, పబ్లిక్ ఇష్యూ ఇది. ఇందులో 445 కోట్ల రూపాయలు ఫ్రెష్ ఇష్యూ, మిగతాది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఆఫర్ ఫర్ సేల్ 137 కోట్ల రూపాయలు. ఆఫీస్ స్పేస్ పేరులోనే ఉంది, ఆఫీస్ స్పేస్ ఆఫర్ చేసేటువంటి ఒక కంపెనీ. దేశవ్యాప్తంగా సుమారుగా 15 నగరాల్లో 50 ఇటువంటి వర్కింగ్ స్పేసెస్ని కంపెనీ మేనేజ్ చేస్తుంది. సుమారుగా 9 మిలియన్ స్క్వేర్ ఫీట్, 90 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ను ఈ కంపెనీ నిర్వహిస్తుంది. సో రియల్ ఎస్టేట్ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, మేము ఈ మధ్య ఇటువంటి వచ్చాయి, కొన్ని 2-3 ఐపీఓస్ వచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో. సో తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు
కొంత ఎక్స్పోజర్ తీసుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ ఇమ్మీడియట్ గెయిన్స్. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 126 పాయింట్ల లాభంతో ముగిసింది. మార్కెట్లు మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీసుకుందాం. హలో P. Sridhar, Karnool sir. Good morning to all of you. గుడ్ మార్నింగ్. అడగండి పి శ్రీధర్. Avalon Technologies, Azure Multi Project. రెండు లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. ఇప్పుడు 851 ఉంది ఆవలాన్ టెక్నాలజీస్. అజూర్ మల్టీ ప్రాజెక్ట్ 44 రూపీస్ ఉంది. ఫండ్ రైజింగ్ అంటున్నారు సార్. ఈ హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ మీకు ఎలాగా మీ దృష్టిలోకి వచ్చింది? రియల్ ఎస్టేట్ కంపెనీ సార్, బాగుంది అందుకోసం. బాగుంది, కరెక్టే. ఎక్కడ విన్నారు ఈ కంపెనీ పేరు మొదటిసారిగా? అంటే ఇంతకు ముందు ఉన్నాను సార్ చాలా సార్లు. లేదు, క్రాంతిపత్రిన సార్ కూడా చెప్పినాడు. ఎవరు? క్రాంతిపత్రిన సార్ కూడా చెప్పినాడు సార్. క్రాంతిపత్రిన సార్ చెప్పాడా హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ గురించి? నాకైతే గుర్తులేదు, మరి సరే అడుగుదాం. క్రాంతి గారు, హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారా మీరు ఇంతకుముందు? చెప్పలేదు వసంత్ గారు. చెప్పలేదు సార్. ఎస్, నాకు తెలుసు ఆయన ఎక్కడ పట్టుకొచ్చాడో తెలుసు. సరే, సోర్సులు చెప్పమంటే చెప్పరుగా. ఏ సోషల్ మీడియాలోనో దొరికింది ఆయనకి. సరే, అప్పుడప్పుడు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ₹1 ఫేస్ వాల్యూ ఉన్న కంపెనీ, రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉన్న కంపెనీ, ఈపీసీ కాంట్రాక్ట్స్ అవి చేస్తూ ఉంటుంది. నేను ఒక 2 ఇయర్స్గా ఈ కంపెనీని ట్రాక్ చేస్తున్నాను. ఎరటిక్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్. ఒక క్వార్టర్ బాగుంటుంది, ఒక క్వార్టర్ కొంచెం అలా చేస్తూ ఉంటారు. బట్ ఒక గ్రోత్ పాత్రలో ఉన్న కంపెనీనే. సో ఈ రేట్లో కొనుక్కోవచ్చా? కుటుంబరావు మీరేమైనా ట్రాక్ చేస్తున్నారా హజూర్ మల్టీ? అంటే ఒక్కటండి, అందులో ఏదైతే వారెంట్స్ ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారో 30 రూపీస్ ప్రీమియం లో కన్వర్ట్ చేశారు. ₹1 పేడ్ అప్. కాబట్టి బేస్ ప్రైస్ గా 31 అని చెప్పేసి అని అనుకోవాలన్నమాట. ఆ బేస్ ప్రైస్ అని చెప్పేసి అయితే స్టాక్ ఆల్రెడీ నన్ను అడిగితే ఫుల్లీ వాల్యూడ్ అని చెప్పేసి అని అంట. అండ్ రైట్లీ మీరు చెప్పినట్టు అనమాట, ఎరాటిక్ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ కాబట్టి ఏదో కన్సిస్టెంట్ గా ఉండి నిలబడుతుంది, ఒక ట్రెండింగ్ మార్కెట్ లో పెరుగుతుంది అనుకుంటే మాత్రం డిఫికల్ట్. ఇప్పుడు 31 లో వారెంట్స్ కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు కొందరు, ఎందుకంటే లాక్ ఇన్ పీరియడ్ కూడా లేదు. లాక్ ఇన్ పీరియడ్ అయిపోయింది స్టాక్స్ అయ్యి. కాబట్టి కాషియస్ గా ఉండటమే అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను. ఓన్లీ స్పెక్యులేటివ్ పెట్టండి, మైక్రో క్యాప్ స్టాక్ అంతే. ఎందుకంటే ఒక చిన్న ఎరాటిక్ పెర్ఫార్మెన్స్ అంటానికి డిసెంబర్ 2023 నెట్ ప్రాఫిట్ 10 crores, మార్చ్ 2024 54 crores, దెన్ జూన్లో మళ్ళీ 9 crores, ఆ తర్వాత సెప్టెంబర్ 2024 11 crores, డిసెంబర్ 3 crores, మార్చ్ 2025 17 crores. ఇలాగా ఇంతకంటే ఎరాటిక్ అంటానికి మరొక ఉదాహరణ లేదు. మామూలుగా స్టాక్ ప్రైస్ లాగా ప్రాఫిట్స్ కూడా ఇలా కదులుతున్నాయి. సో అవాయిడ్ చేయండి హజూర్ మల్టీ. స్పెక్యులేషన్ కారణంగా పెరిగితే పెరగచ్చు కాక. ఎవలాన్ టెక్నాలజీస్ కొనుక్కోవచ్చా? ఎవరైనా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కాస్త బై చేయొచ్చండి, ఎందుకంటే రీసెంట్ కరెక్షన్ తర్వాత అండ్ తర్వాత స్టెబిలిటీ స్టాక్ లో ఏదైతే వచ్చిందో నేను అనుకోవటం కొంచెం స్టాక్ ఇక్కడ నుంచి రిలీఫ్ ర్యాలీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మంచి రిజల్ట్ కనుక Q1 ఉంటే 52 వీక్ హై అటెంప్ట్ చేసినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. యూ కెన్ అక్యుములేట్ అవ్వాలండి వితౌట్ డౌట్. మన వాళ్ళు చూడండి ఎంత మస్కా కొడతారు. ఇప్పుడు క్లాస్ రూమ్లో గురువుగారిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తుంటారు కదా. క్రాంతి బత్తిన సార్ చెప్పిండు హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ అని, గురువుగారికే పంగనామాలు పెట్టే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. పర్లేదు, మన క్లాస్ రూమే కదా, ఇలాంటివన్నీ సరదాగా చిలిపిగా చేసుకోవచ్చు. నథింగ్ టు కంప్లైన్ ఆల్సో. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. సుమారుగా 10 పాయింట్ల లాభంతో నిఫ్టీ కనిపిస్తోంది. 75 పాయింట్ల లాభంతో బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్ల లాభం కనిపిస్తోంది. అలాగే సెన్సెక్స్ కూడా 65 పాయింట్ల లాభంతో ఈ సమయంలో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ గెయినర్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ లూజర్స్లో ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఫార్మా స్టాక్స్లో కొంత సెల్లింగ్ వచ్చింది ఈ మార్నింగ్. అలాగే ఆటో స్టాక్స్లోనూ ఆటో ఇండెక్స్ పరంగా నష్టాలు చూస్తున్నాం. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్లో స్లైట్ పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తోంది. సెక్టరల్గా ఒకసారి మనం గమనిస్తే పిఎస్యు బ్యాంక్స్, డిఫెన్స్, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మెటల్ ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్, అలాగే క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్, ఇవి రియాలిటీ ఇండెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్
పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఐటీ ఇండెక్స్ అలాగే ఫార్మా ఇండెక్స్లో కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. టీసీఎస్ ఇవాళ రిజల్ట్ ప్రకటించబోతోంది, జస్ట్ 0.4% డౌన్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 1264 స్టాక్స్ అడ్వాన్సెస్లో 572 డిక్లైన్స్లో ఉన్నాయి. ఎన్ఎస్సిలో 1435, 478 అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. సో ఇది మనకు ఈ సమయంలో ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి. హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. డాక్టర్ రెడ్డీస్, విప్రో, సిప్లా ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ మైనర్ గెయిన్స్ అంతే. బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఇటువంటి వాటిలో మైనర్ గెయిన్స్ కనిపిస్తున్నాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఇది రీట్ కంపెనీ 1.36% డౌన్ బికాస్ ఆఫ్ సమ్ ఈక్విటీ బ్లాక్ డీల్. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ కొంత ఫ్లాట్ గానే ఓపెన్ అయినాయండి. ఇప్పుడు 13 పాయింట్ల లాభంలో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. సో మనము ఈ రోజు ఇచ్చిన సపోర్ట్స్ రెసిస్టెన్స్ కనుక చూసినట్లయితే 25,406 అండి సపోర్ట్. అట్లాగే రెసిస్టెన్స్ వచ్చి 25,559. సో సపోర్ట్ 1 దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ అటెంప్ట్ చేసుకోవచ్చు క్లియర్ గా. సో కాల్స్ పరంగా అయితే 25,700 కాల్ అండి. 25,700 కాల్ 17th జూలై ఎక్స్పైర్. ఇది అరౌండ్ 60 రూపీస్కి వచ్చినప్పుడు బై చేయమని చెప్తాను. ఒక 25 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. టార్గెట్ వచ్చేటప్పటికి 50 to 75 రూపీస్ టార్గెట్. ఓకే. పెద్దగా మూవ్స్ ఈవెన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్లో కూడా అంతగా మనకు మూవ్స్ ఏమీ కనపట్టలేదు. సమ్ ఆఫ్ ది గెయినర్స్ చూస్తే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ పెరిగింది 5.3%, పవర్ ఫైనాన్స్ పెరిగింది 2.5%, సిగ్నేచర్ గ్లోబల్, ఆర్ఈసి, వ్యాలర్ ఎస్టేట్స్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, ఎలికాన్ ఇంజనీరింగ్, క్యాంపస్ యాక్టివ్, హెచ్బిఎల్ ఇంజనీరింగ్, ఎంఎంటీసీ, కేఈసీ ఇంటర్నేషనల్ ఇటువంటి స్టాక్స్లో కొంత బయింగ్ కనిపిస్తుంది. మెట్రోపోలిస్, శారదా ఎనర్జీ, జీ ఎంటర్టైన్మెంట్, గార్డెన్ రీచ్, భారత్ డైనమిక్స్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, ఇన్ఫో ఎడ్జ్, జెన్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా స్వల్ప నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. ఒక 2 to 3% నష్టాలు. ఓకే, ఒకళ్ళిద్దరు కాలర్స్ ఉన్నారట, తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, అడగండి. వసంత్ గారు, నా పేరు రామ్ అండి. రామ్, అడగండి రామ్. సార్ మీ ఇంట్రొడక్షన్ బట్టి బాగుంటుంది సార్, దాన్ని కొంచెం ఉంటే ఎక్స్టెండ్ చేయండి, దాంట్లో మంచి పాయింట్స్ దొరుకుతుంది డేలో ఫ్రెష్ న్యూస్. షూర్ అండి, థ్యాంక్ యూ రామ్ గారు. ఏంటి, ఏమైనా డౌట్ ఉందా? సెకండ్ వన్ నా దగ్గర వేదాంతం ఉన్నాయండి, 6,000. ఓకే, అది 380లో తీసుకున్నాను సార్. 380 రూపాయలు. నా కుటుంబంలో చెప్పిన పాయింట్ మీరు గమనించారా? గమనించాను సార్. అది షార్ట్ సెల్లర్స్, సర్క్యులేట్ అవుతుంది. షార్ట్ సెల్లర్స్ దాడి చేశారు దీని మీద. అయినా కూడా నిన్న తట్టుకుంది వేదాంత. ఈరోజు ఎలా ఓపెన్ అయింది కుటుంబరావు గారు వేదాంత? ఫ్లాట్ గా ఓపెన్ అయింది, 442 ఉంది. సో ఏంటి, హోల్డ్ చేయొచ్చా? ఆయన దగ్గర 300 సస్టైన్ అవుతుంది. నేను అనుకోవటం ఈ లెవెల్ కంటే కిందకి పెద్దగా వెళ్ళకపోవచ్చండి, ఎందుకంటే లాస్ట్ 1 year చార్ట్ ప్రకారం కూడా చూస్తేనమాట మంచి బేస్ ఇక్కడ ఉంది. 400 to 420 మధ్యలో మంచి బేస్ ఉంది. కాబట్టి నేను అనుకోవటం ఈ 440 దగ్గర స్టెబిలైజ్ అవుతుంది స్టాక్. స్టెబిలైజ్ అవుతుంది. ఇంతకుముందు గతంలో అదానీ గ్రూప్ మీద ఇటువంటి అటాక్ జరిగింది, ఇప్పుడు వేదాంత మీద జరుగుతోంది. వీళ్ళు ఏమన్నా మామూలు ముదుర్లా? ఈ వేదాంత అగర్వాల్ కానీ, అనిల్ అగర్వాల్ కానీ, ఆర్ అదానీస్ కానీ వాళ్ళని స్టార్ట్ సెల్లర్స్ కాదు కదా, ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేతులు పెట్టుకుంటే తప్ప ఏమీ చేయలేనటువంటి వాళ్ళు. సో హోల్డ్ చేయండి, మంచి డివిడెండ్ ప్లే ఉంది. మేబీ ఆ డిమేజర్ ప్రాసెస్ మీదనే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. సార్. నమస్తే అండి. గురు పౌర్ణమి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మార్కెట్ పరంగా అయితే కుటుంబరావు గారు మీరు చాలా మంచి సలహాలు ఇస్తూ, మార్కెట్ పరంగా మీరే గురువులు సార్ మాకు. థ్యాంక్ యూ అమ్మా. ఏమన్నా డౌట్ ఉందా మీకు? గార్డెన్ రీచ్, హిందుస్థాన్ ఏరాను ప్రాఫిట్ లో ఉన్నాం సార్. అది ఏమైనా తీసేసి మళ్ళీ ఏమైనా డిఫెన్స్ స్టాకులు తీసుకుంటే ఏ తీసుకోవాలి సార్? మళ్ళీ డిఫెన్సే తీసుకోవాల్సినప్పుడు ఇవి తీసేసి ఇంకోటి తీసుకోవడం ఎందుకు? ఏమన్నా తక్కువ ప్రైస్లో ఏమన్నా ఇవి కొద్ది హై ప్రైస్ అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. క్రాంతి గారు, ఏమిటి మీ సలహా? వసంత్ గారు, డిఫెన్స్ స్టాక్స్ అయితే ప్రస్తుతానికి అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే స్టిక్ అవడం మంచిది వసంత్ గారు. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ డిఫెన్స్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో బాగా ర్యాలీ అయినాయి. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా వచ్చే స్టాక్స్కి కొంచెం రిస్క్ అపెటైట్ ఎక్కువ ఉండాలి.
సో అందువల్ల ప్రస్తుతానికైతే డిఫెన్స్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే మనం తరచుగా చెప్తుంటామో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గార్డెన్ రీచ్, మాస్గాన్ డాక్యార్డ్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇటువంటి స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ మళ్ళీ తిరిగి రీఎంటర్ అవ్వచ్చు వస్తుంది. ఇంకా రీఎంటర్ కూడా కావచ్చు. ఇప్పుడు వీటిని విడిచిపెట్టాల్సిన అవసరం అయితే ఏం కనపట్లేదు ప్రస్తుతానికి. మార్కెట్లో ఎప్పుడు శాశ్వతంగా ఇదే లైన్, ఇంకెంతకంటే వేరే లైన్ లేదంటానికి లేదండి. ప్రస్తుతానికి ఇవి ఇంకా మంచి బుల్ రన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మెయిల్స్లోకి వెళ్తే చాలామంది మనకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు. మంచి మంచి గ్రీటింగ్స్ కూడా పంపించారు. బి గీతిక చక్కటి అందమైన ఒక గ్రీటింగ్ కూడా పంపించారు. థ్యాంక్ యూ ఆల్. తర్వాత నాగార్జున, వడ్డే నాగార్జున నంద్యాల నుంచి, ఎన్టీపీసీ బిఈఎల్ ప్రస్తుత స్థితి వివరించాలట. అంటే మీరు ఆల్రెడీ కొనుంటే ఏ ప్రైస్లో కొన్నారు అనేది రాస్తే, లేదు కొనాలనుకుంటున్నారా, ఇవన్నీ అవసరం అండి. ఎనీవే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారని అనుకుంటున్నాను నేను. కుటుంబరావు, ఎన్టీపీసీ బిఈఎల్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎవ్రీ డిక్లైన్ లో బై చేయాలండి. ఓన్లీ థింగ్ ఏంటంటే 1000 కొందాం అనుకుంటే కనుక మొత్తం ఒకసారి కాకుండా 100 చొప్పున స్టడీగా అక్యుములేట్ చేయొచ్చు. బోత్ ఆర్ బ్లూ చిప్ స్టాక్స్ అండి. పిఎస్యు స్టాక్స్, బిఈఎల్ అనమాట డిఫెన్స్ కమ్ అనమాట. మైక్రో ఎలక్ట్రానిక్స్ లో నెంబర్ 1 కంపెనీ మైక్రో ఎలక్ట్రానిక్స్ లో అయితే దెర్ ఇస్ నో డౌట్ లాంగ్ టర్మ్ లో 4 ఫిగర్ రీచ్ అయ్యే కంపెనీ మేబీ ఇన్ 3 to 4 years బిఈఎల్. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ ఆల్ బోత్ ఆఫ్ దెమ్ బై. ఒక్కటి కాషన్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తా ఉంటే మన హైదరాబాద్ బేస్డ్ దొంగ కంపెనీలు 2-3 యాక్టివ్ అయిపోయినాయండి. కాస్త అప్రమత్తతో ఉండమంట. విరించి నిన్న 20%, ఇవాళ 5% పెరిగింది. అదేవిధంగా కంట్రీ క్లబ్, మనకి తెలుసు అది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో, అది కూడా 20 రూపాయల దాకా ఇప్పుడు పెరగటం. ఇవన్నీ ఎప్పుడన్నా ఇరుక్కుని ఉంటే కనుక డెఫినెట్లీ బయటకు వెళ్ళటానికి మంచి ఎగ్జిట్ ఇస్తాయి ఈ రౌండ్లో అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి, ఎగ్జిట్ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు. ఓకే, జమునా ఆటో గురించి బలరాం అడుగుతున్నారు. ఈ కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర? లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ బై చేయొచ్చండి, నాట్ ఫర్ షార్ట్ టర్మ్ అనమాట. ఎందుకంటే ఆల్ ఆటో కాంపోనెంట్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం కాస్త టర్మాయిల్లో ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టారిఫ్ గొడవలనే కాకుండా డొమెస్టిక్ డిమాండ్ కాస్త స్లో డౌన్ అవుతుందా ఏంటి అని. అయితే జమునా కూడా అనమాట ఒకసారి 140, 130 ఆ లెవెల్స్కి వెళ్ళి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 100 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. బై చేయొచ్చండి, బట్ అట్లీస్ట్ మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. రవికిషోర్, సిమెన్స్ ఎనర్జీ ఎంట్రీ లెవెల్స్ చెప్పగలరు? నిన్న చెప్పారు కదా మన రామకృష్ణ గారు చెప్పారు. దీనిలో ఇప్పుడు రీసెంట్లీ లిస్టెడ్ అండి, లెవెల్స్ ఇవన్నీ ఆలోచించాల్సినంత అవసరం లేదు. మీకు కంపెనీ ఫండమెంటల్స్ పట్ల నమ్మకం ఉంటే, మీకు ఆ కన్విక్షన్ ఉంటే ఎంటర్ అవ్వండి. ఎప్పుడైనా 5% అలా కరెక్షన్స్ వచ్చినప్పుడు మరికొన్ని షేర్లు కొనుక్కోండి. ఎంఆర్ఎఫ్ గురించి అడుగుతున్నారు రమణమూర్తి. 5 షేర్లు ఉన్నాయి, 1.4 lakh రూపీస్లో కొన్నవి. May 2024లో కొన్నారు. హోల్డ్ చేయమని గతంలో మీరు చెప్పారు, ఇప్పటికీ కూడా హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు 1.5 lakhs ఉంది ఎంఆర్ఎఫ్. 52 వీక్ హై 1,50,700 అండి. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి స్టాక్ నేను డైలీ ట్రాక్ చేస్తాను. అది హోల్డ్ చేయమంటాను ఆయనకి. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ బెట్ అండి, అంతేగాని ఏదో రోజు చూడాల్సిన, సంవత్సరం చూడాల్సింది కూడా కాదు. ఎందుకంటే జనరేషన్ చేంజ్ వచ్చినప్పుడు ఇందులో వాల్యూ అన్లాక్ అవుతుంది. ఎందుకంటే లో ఈక్విటీ, హ్యూజ్ రిజర్వ్స్, అంటే హ్యూజ్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి పేషెన్స్ కావాలి. హోల్డ్. ఓకే, గురువు గారికి నమస్కార. దివ్య నమస్కార అంటే కర్ణాటకలో అనుకుంటాం, కన్నడిగా సేమ్. ఎన్టీపీసీ 400 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? రామకృష్ణ గారు, ఎన్టీపీసీ యావరేజింగ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? ఓకే అండి, ఎన్టీపీసీ 343 ప్రైస్ అండి. యావరేజ్ అన్నా చేసినా కానీ కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో చేయమని చెప్తానండి. అంటే మరీ షార్ట్ టర్మ్ లో పెద్ద మూవ్మెంట్స్ ఉండే అవకాశాలు లేవు, కొంచెం రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం ఉంది. వన్స్ 370 క్రాస్ అయిన తర్వాత ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. సో మోర్ దాన్ 6 months కనుక టైం ఉన్నట్లయితే యావరేజ్ చేయొచ్చు. ఓకే, ఋషి అడుగుతున్నారు చెన్నై నుంచి. ఆయన ఇరెడా 18% లాస్లో ఉన్నారు, ఎన్ఎండిసి 6% లాస్లో ఉన్నారు, యూకో బ్యాంక్ మాత్రం 2% ప్రాఫిట్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా ఈ 3? అయితే ఆల్ 3 హోల్డ్ చేయమని చెప్తానండి. ఇరెడా వీకర్ ఆఫ్ ద లాట్ అనమాట, బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయమంట. యూకో బ్యాంక్ అయితే మాత్రం నేను అనుకుంటాం షార్ట్ టు మీడియం టర్మ్ కూడా బాగా జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గోయింగ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చూస్తామండి. వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉంది, 32.2 దాకా వెళ్ళింది అనమాట.
హోల్డ్ అండి ఆల్ త్రీ. ఎన్ఎండిసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కమ్ డివిడెండ్ కొని ఉంటే కనుక మంచి డివిడెండ్ అవైల్ చేసి కూడా ఉంటారు అండ్ ఈజీగా కవర్ అయ్యి ఇప్పుడు మంచి రేట్ కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.